అందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రి గారికి, సమస్త గురు మండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 28వ బ్యాచ్ 5వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ కూడా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళలో వేలు వేసుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అన్న ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. You have mastered every healing tool but left the one that could help you to make an irreplaceable occult practitioner.
If you are a woman who enjoys listening, guiding, and supporting others, there is a strong chance you already have the qualities to make a
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈరోజు శుక్రవారం అంటే సార్, ఈరోజు నరసింహులు సార్ గైడెన్స్ తీసుకుందాం సార్, మాట్లాడుతానన్నారు. నరసింహులు గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేయండి. నమస్కారం సార్. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్కి ఆత్మ ప్రణామాలను. జగద్గురులైన ఆత్మ బ్రహ్మశ్రీ పత్రిజీ మహారాజుకి, వాళ్ళ మాస్టర్ అయిన సచ్చిదానంద గురువు గారికి, మహావతార బాబాజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్న మాస్టర్స్. రంగనాథ్ సార్, వెల్కమ్ టు సెక్షన్ సార్, జూమ్ సెక్షన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. సో మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, సో అందరికి కూడా శుభోదయం, నమస్తే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి హృదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైట్. సో ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా అద్భుతంగా ధ్యానం చేశాం. ఈ ధ్యానం మళ్ళీ కొనసాగుతుంది. చివరిలో అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుని కూర్చోండి. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సో మొదటగా ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ చివరిలో కూడా కొంత మెడిటేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఈ సెషన్ తర్వాత తమిళ్ సెషన్కి వెళ్ళాలి, అందువలన ఈ యొక్క మార్పు చేయడం జరిగింది అనమాట. రైట్. ఓకే. సో మనము ఇంతకుముందు క్లాసులో 6 చక్రాల గురించి కంప్లీట్ చేసుకున్నాం. షట్ చక్రాలు అంటారు వాటిని. ఏమంటారు? షట్ అంటే 6 చక్రాలను కంప్లీట్ చేసుకున్నాం. 7వది ఇది చక్రం అనే దానికంటే దీన్ని జనరల్గా స్థితి అంటాము. అది సహస్రార స్థితి అంటాం కదా. మామూలుగా 7 స్థితులు ఉన్నాయి, మనలో కూడా 7 స్థితులు ఉంటాయి. 7 చక్రాలు కూడా 7 స్థితులు తెలియజేస్తాయి. ఓకే. ఈ చక్రాలే చెప్పాలంటే అన్నీ కూడా వెన్నుముక మీదనే ఉంటాయి. ఈ వెన్నుముక ఎలాగైతే మనకు కింది నుంచి పై వరకు ఉందో దాంట్లోనే అన్ని చక్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వెన్నుముక ఎలాంటిదంటే మన జీవితంలో, మన దేహంలో మనకు ధ్వజస్తంభం లాగా. ఇప్పుడు ఉదాహరణకి మీరు టెంపుల్కి పోతారు, ధ్వజస్తంభం ముందర పెట్టింటారు చూడండి. ఆ ధ్వజస్తంభము ఎలా అయితే నిటార నిలబడి ఉంటుందో స్ట్రైట్గా, అందుకే మనం కూడా ఎప్పుడు ఇలా కూర్చోవాలి, ఇట్లా కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా చెప్తున్నా, ఎనీ టైం ఇన్ యువర్ లైఫ్ ఎక్కడైనా మీరు కూర్చున్నారనుకో, ఇంట్లో బయట ఎక్కడైనా పోండి, బస్సులో ఎప్పుడు ఇట్లనే కూర్చోండి అంతే. ఓకే, ఇలానే అంతే. వీలవుతే చేతులు ఎప్పుడు ప్రాణముద్ర, ఇట్లా ఏం పని లేకున్నా పర్వాలే, ఊరికి ఇట్లా. ఇది కష్టమా చెప్పండి చూద్దాం. ఇదేం కష్టం కాదనుకుంటున్నా తెలిసి. దీనికి డబ్బులు ఇచ్చే పని లేదు, ఎవరిని అడిగే పని లేదు, పర్మిషన్ అక్కర్లేదు. ఇది కూడా చేయలేకపోతే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేం అంతే. ఓకే, ఇంత మాత్రం చేయమని మరీ పదే అందరికి చెప్తూ ఉన్నాం. ప్రాణముద్ర నిటారుగా, వెన్నుముక నిటారు అంతే. దీనివల్ల లాభం ఏంటి చెప్తాను. దీనివల్ల ఎప్పుడు ప్రాణశక్తి వస్తూనే ఉంటుంది దేహంలో. ప్రాణశక్తి కదులుతూ ఉంటుంది అన్ని చోట్ల, అన్ని అవయవాలకు, ప్రతి కణానికి, ప్రతి అంగానికి, ప్రతి అవయవానికి కదులుతూనే ఉంటుంది. ఇట్లా కూర్చోవడం అనేది పైనుంచి వచ్చేటువంటి శక్తి, అంటే ఈ యొక్క సహస్రారం నుంచి కింది వరకు సుషుమ్న ఉంది కదా, సుషుమ్న స్ట్రైట్గా ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, ఆ నాడులు ఉంటాయి, ఎడనాడి పింగళ నాడి, అవన్నీ కరెక్ట్గా పనిచేస్తుంటాయి, కరెక్ట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఇంతే కదా మనకు కావాల్సింది లైఫ్లో. సో ఇట్లా చిన్న చిట్కులు ఉంటాయి, చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా ఫాలో కాలేకపోతే మన ఆరోగ్యం మనం కాపాడుకోలేము. ఎనీహౌ,
సో ఈ ధ్వజస్తంభం అనేది ఎలా అయితే టెంపుల్ ముందు నిలబెట్టింటారో, గర్భగుడి అక్కడ ఉంటుంది, దాని ఎదురు కరెక్ట్గా ధ్వజస్తంభం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ ధ్వజస్తంభానికి కనుకులు ఉంటాయి. అంటే దాన్ని ఒక మెటల్ తొడుగు వేస్తారు. మెటల్ తొడుగు వేసి దానిపైన కనుకులు ఉంటాయి. ఇట్లా కొన్ని కనుకులు ఇస్తారు, చూసారా? కనుకులు అంటే ఒక జస్ట్ ఒక డిజైన్ లాగా 1, 2, 3, 4 అట్లా డిజైన్లు ఇస్తారు. అవేంటి అవన్నీ? అవి వాటర్ బేస్ అంటే వాటర్ బేస్ అంటే మన మొత్తం ఈ ఎన్నకొండ వెన్నుపాముకి ఉండేటువంటి వాటర్ బేస్ ఎన్ని? 32. దాన్ని వాటర్ బేస్ అంటారు. ఇంగ్లీష్ పదం అది. దాన్ని ఏమనొచ్చు? వెన్నుముక, వెన్నుపాము, వాటిని తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా ఆ పదం తెలియదు కానీ. సో వాటర్ బేస్ అంటే అవి 32 ఉంటాయి. ఓకే, సో వాటి వెంటనే ఈ 7 చక్రాలు ఉంటాయి. చూడండి, వాటి మీదనే 7 చక్రాలు ఉండేది, అయిందా? సో ఈ 6 చక్రాలు అనుకోండి. 6 చక్రాలు ఆ, చివరిది స్థితి అంటాం మనము, అది క్రౌన్ చక్ర లేదా సహస్రార స్థితి అంటాం దాన్ని. సో ఇవన్నీ కూడా దాని మీదనే ఉంటాయి. ఎప్పుడైతే సుషుమ్నలో శక్తి కింది నుంచి పైకి ఇంటారుగా వెళ్తుందో ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతూ వస్తాయి. ఓకే, చివరికి మనం సహస్రాలకు చేరుకుంటాం. సహస్రాలకు చేరుకున్నప్పుడు ఇంకా నేను లేను అక్కడ. నేను అనేది లేదు, ఇంకా అయిపోయింది. ఆడ విశ్వమయము, అయిందా? ఉన్నత చైతన్యము, అర్థమైందా? స్పిరిచువల్ కనెక్షన్, ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయము, అంతే, ఇంకేమి లేదు. అక్కడికి అయిపోయినట్టే. ఇంకా సమాధి స్థితి అంటే నేను అనేది ఆవిరైపోయింది. ఉన్నదంతా విశ్వమే, ఉన్నదంతా ఈ యొక్క సృష్టి, అర్థమైందా? ఆ పూర్ణాత్మ చైతన్యంలో మనం ఉంటాం. ఆ పూర్ణాత్మ చైతన్యానికి పోవాలంటే మరి సహస్రారం వరకు మనము అక్కడి వరకు ప్రయాణించాలి, అర్థమైందా? సో అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా మంచి పని చేస్తే వెన్ను తడతారు. ఇక్కడ చూసారా, ఇట్లా వెన్ను తడతారు. ఎందుకంటే అక్కడే ఉంది మొత్తం మహత్యం అంతా. లేదంటే బాగా పని చేస్తే ఎస్ శబాస్ అని చెప్పి వెన్ను తడతారు. ధైర్యం చెప్పాలంటే ఏం కాదు పో, మంచి జరుగుతుంది, ఓకే, బాగా చేస్తాను అని చెప్పి వెన్నుముక తడతారు. దాని ఇంపార్టెన్స్ ఇదే, అర్థమైందా? సో కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు టెక్నిక్స్ ఉంటాయి. ఎన్నో టెక్నిక్స్ మనం ఇట్లా చిన్న చిన్న విషయాలే, బట్ దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది, నిగూఢ అర్థం ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ యొక్క మన దేహంలో పంచభూతాలకు సంబంధించి ఆ, అన్ని పంచభూతాలు మనలో ఉన్నాయి, బయట ఉన్నాయి. బయట ఉన్న ఈ మొత్తం ప్రపంచమంతా దేంతో నిర్మించబడిందంటే పంచభూతాలు. ఆ పంచభూతాలని మనలోనే ఉన్నాయి. ఆ పంచభూతాలు అన్నీ కూడా మళ్ళీ ఏం చేశారంటే సింపుల్గా ఒక 5 వేల్లో పెట్టేశారు. 5 వేల్లో పెట్టి వాడుకోండి అని చెప్పేశారు. ఇది కూడా మనకు తెలియదు, జ్ఞానం నేర్పించిన వాళ్ళు లేరు. ఉం? సో ఇట్లా జరుగుతూ వచ్చింది మన యొక్క జీవితం. కాబట్టి ఇప్పుడైనా 6 చక్రాల గురించి మనం, అంటే మొత్తం 6 చక్రాలు కంప్లీట్ తెలుసుకున్నాం. దాన్ని ఎలా చేయొచ్చు అనేది చివరిలో చెప్తాను నేను. సో ఈరోజు మనము సహస్రార చక్రం గురించి తెలుసుకోనికి ప్రయత్నం చేస్తాం. అంటే స్థితి, అదొక చక్రం అనుకుంటే కూడా. సో దీని గురించి సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో సహస్రార చక్రము తెరుచుకోకపోతే ఏమవుతుంది అంటే, ఆజ్ఞా చక్రం వరకు పర్వాలా. ఆజ్ఞా చక్రం అంటే అక్కడ ఏంటంటే ధ్యానం చేస్తాం, మనలో మనం లీనం అవుతాం, ఆ? ధ్యానం లోపలికి లోతుగా వెళ్తాం, మన గురించి మనం తెలుసుకుంటాం. నేను ఒక ఆత్మ పదార్థం అనేది నాకు క్లియర్గా ఐడియా వస్తుంది, అవునా? తర్వాత నాకు కొన్ని ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి, లోపల నుంచి అంతరంగా అనిపిస్తూ ఉంటాయి, క్లారిటీ ఉంటుంది నాకు, ఎంతో క్లారిటీ. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది క్లారిటీ వస్తుంది, అవునా? అవన్నీ కూడా మనకు ఆజ్ఞా చక్రం వరకు సంబంధించినటువంటి. దాని నుంచి పైకి పోతే ఇక్కడ ప్రత్యేకంగా, ఓకే, సో ప్రత్యేకంగా సహస్రార చక్రకి వెళ్ళేసరికి క్రౌన్ చక్ర అంటారు దాన్ని. సహస్రార స్థితి ఆ చక్ర అనుకోండి. సో అక్కడికి పోయేసరికి ఏంటంటే నేను ఈ విశ్వంతో కనెక్ట్ అవుతాను, పూర్ణాత్మతో అనుసంధానం కాబడతాను. దాన్ని స్పిరిచువల్ కనెక్టివిటీ టు ద హయ్యర్ కాన్షియస్నెస్ అని చెప్తూ ఉంటాం, ఎన్లైటన్మెంట్ అంటాం. అంటే సో అహం బ్రహ్మాస్మి అనే తత్వం పూర్తి వచ్చేస్తుంది, సర్వం కలిధ్వం బ్రహ్మం అనే తత్వం కూడా పూర్తి వచ్చేస్తుంది. ఈ రెండు కూడా ఉపనిషత్తులో చెప్పిన వాక్యాలు, అయినా. సో వాటి ప్రకారంగా నాకు ఆ తత్వం నాలో రావాలి అంటే ఆ సహస్రార చక్రం యాక్టివేట్ కావాలి. ఇక్కడ ప్రత్యేకంగా అన్ని చక్రాలు కూడా కింది నుంచి పైకి కూడా ప్రతి చక్రానికి ఒక బీజమంత్రం, దానికి ఒక సంబంధించినటువంటి బీజమంత్రం కంపల్సరీ ఉంటుంది. దాన్ని మనం కింది నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం.
బ్రీతింగ్తో పాటు ప్రాక్టీస్ చేసాం. ఈరోజు కూడా ప్రాక్టీస్ చేద్దాము సహస్రం సంబంధించి. కింద నుంచి ఏమున్నాయి? మూలాధార అంటే అక్కడ ఏమొస్తుంది? లం వస్తుంది. నెక్స్ట్ స్వాదిష్టానం వమ్ వస్తుంది. నెక్స్ట్ మణిపూర రమ్ వస్తుంది. నెక్స్ట్ అనాథ అక్కడ ఏమొస్తుంది? ఎం వస్తుంది. తర్వాత విశుద్ధ ఏమొస్తుంది? హమ్ వస్తుంది. సో దానికి అంటే ఎమ్ము ఇక్కడి నుంచి చూడండి, కింద నుంచి మళ్ళీ ఒకసారి వద్దాం. కింద నుంచి రమ్ము వమ్ము లం, సారీ లం వం రమ్ అయిందా? తర్వాత ఎం ఎం అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ విశుద్ధ హమ్ వస్తుంది. ఓకే. సో తర్వాత ఇక్కడ ఓం అని వస్తుంది. ఇక్కడ కూడా ఓం అనేది తీసుకోవచ్చు. మనం రెండు కూడా ఓం అనేది తీసుకోవచ్చు. చివరికి ఓం అనేది అంటే మనకు సహస్రాలకు వచ్చేటప్పటికి ఓం అని చెప్పి వస్తుంది. అది సో సహస్రాలలో ఓం అనేటువంటి బీజమంత్రం ఇవ్వబడింది. ఓకే, దాన్ని మనం ప్రాక్టీస్ చేయబోతాం. సో దానికి కలర్ ఏమి ఇవ్వబడిందంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇండిగో కలర్. ఆగ్నేయ చక్రానికి సహస్రానికి ఏం కలర్ ఇవ్వబడిందంటే అక్కడ ఉండేటువంటి కలర్ వైలెట్ వైట్. అందుకే మనం విప్ జిఆర్ అని చెప్తాం. వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో కదా. సో తర్వాత బ్లూ, బి అంటే బ్లూ, విప్ జిఆర్. బి అంటే బ్లూ, బ్లూ అంటే విశుద్ధ చక్ర ఏందా. అలాగా విప్ జిఆర్ అనే కలర్స్ పైనుంచి కిందికి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈరోజు ఈ సహస్రార చక్రము అనేటువంటి దానికి బీజమంత్రం ఇవ్వబడింది కదా. ఆ బీజమంత్రాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని ప్రాక్టీస్ చేసే ముందు ఈ సహస్రార చక్రం మనకు ఓపెన్ ఉందా లేకపోతే క్లోజ్ అయిందా? ఎవరికైతే ఈ సహస్రార చక్రం ఓపెన్ ఉందో ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ లక్షణాలు మనలో ఉంటాయి. మనము విశ్వమానవుగా తయారవుతాం. ఎలా తయారవుతాం అంటే విశ్వమానవులాగా. తర్వాత అందరినీ ప్రేమిస్తాం, అన్నింటినీ ప్రేమిస్తాం. మన చుట్టూ ఉన్న ప్రతి చూడండి, కొంతమంది చూస్తూ ఉంటాం కదా. సో విశ్వమానవ్ అంటే విశ్వ ప్రేమ వల్ల ఉంటుంది, యూనివర్సల్ లవ్ ఉంటుంది. గమనించండి, అంటే ఒక ఎంతో మంచి అంటే ఎన్లైట్మెంట్ పొందిన మాస్టర్స్ని గమనించండి. జ్ఞానోదయం పొందిన మాస్టర్స్, యోగులు, ఋషులు, వాళ్ళు ఏముంటుందంటే నువ్వు నేను, చెట్టు చేమ జంతువు ఏ భేదం ఉండదు, అన్నీ ఒకటే. అన్నిట్లో కూడా ఏం దర్శిస్తారంటే తత్వదర్శనం అంటాం, సత్యదర్శనం అంటాం. అన్నిట్లో కూడా దర్శించేది ఆత్మనే, ఆ యొక్క యూనివర్సల్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యాన్ని దర్శిస్తారు తప్ప ఇది చెట్టు, ఇది జంతువు, ఇది అది, తర్వాత నేను, నా చుట్టూ ఉన్న సో వీళ్ళ పేరు ఇది, నా భార్య, నా భర్త, అందరూ డిఫరెంట్గా అనిపించరు వాళ్ళకి. అందరూ ఏకత్వంలో కనిపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు దాన్ని. ఏకత్వము, వన్నెస్ అంటారు. ఆ వన్నెస్సే వాళ్ళలో ఉంటుంది, కానీ ఇంకేం ఉండదు. ఆ వన్నెస్నే మన సహస్రార స్థితి, గుర్తుపెట్టుకోండి. అయిందా? ఎవరైతే సమాధి స్థితికి పోతారో, మనం ధ్యానంలో వెళ్తూ మనం ధ్యానంలో స్టేజెస్ చెప్పుకున్నాం. చివరికి వచ్చేసరికి తురీయ స్థితి అంటాం. తురీయ లేదా సమాధి స్థితి అంటాం. అది ఆల్మోస్ట్ చెప్పాలంటే డెల్టా గామా స్థితి అనమాట. మన బ్రెయిన్లో ఎలాంటి వేవ్స్ ఉండవు, స్తబ్దత, శూన్యత ఉంటుంది అంతే. అలాంటి శూన్యత అని చెప్పేసి అక్కడ చావు కాదు అది. శూన్యత అంటే చైతన్యం అనేది అతి ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది చైతన్యము. ఇక ఆలోచనలు అనేవి ఏమీ ఉండవు. ఈ ప్రాపంచికం వెళ్ళిపోయి ఉంటుంది బయటికి. అర్థమైందా? ప్రాపంచికం ఇంకా అక్కడ ఉండదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏకత్వం. ఎప్పుడు చాలా మంది చూస్తాం కదా అవధూతలు, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? మీరు పోయి అక్కడ పక్కన కూర్చుంటే మీరు ఎవరు, మీరు పందే నందే లేకపోతే మీరు మనిషే లేకపోతే జంతువు, వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి ఎలాంటి దాని ఏమంటారు, ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకేం ఉండదు. అంతా కూడా ఏకత్వంలో చూస్తుంటారు వాళ్ళు. బహుశా వీలవుతే హాస్టల్ మాస్టర్స్తో వాళ్ళ భాష మీకు అర్థం కూడా కాదు. అవధూతలు చాలా మందికి అవధూతలు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఆ యొక్క ఏకత్వంలో ఆత్మతత్వంలో ఉండి మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు అర్థం కూడా కావు. అయితే వాళ్ళు హాస్టల్ మాస్టర్స్తో, ఈ యొక్క ఉన్నతాత్మలతో, తర్వాత ఆత్మలోకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఏకంగా. ఆ మాటలు బయటికి కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. అయిందా? సో ఇట్లాంటి లక్షణాలు రావాలంటే అది కొనే స్థితి అని చెప్పుకోవాలి. లాస్ట్ స్థితి అది. అర్థమైందా? సరే, ఈ స్థితి మనలో ఉందా అని తెలుసుకోవాలంటే కొన్ని క్వశ్చన్లు వేస్తాను. వాటికి మీకు ఎస్ వస్తుందా, నో అనే ఆన్సర్ వస్తుందో రాసుకోండి. ఎస్ అన్నిటికీ అంటే ఈ వచ్చేటువంటి ఆన్సర్ అన్నిటికీ ఎస్ అని వచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటంటే మీరు ఈ యొక్క చక్రము లేదా ఈ స్థితి ఓపెన్ కాలేదు, బ్లాక్ అయింది అని అర్థం.
అన్నిటికీ నో నో అని వచ్చింది అనుకోండి, అంటే ఈ చక్రం మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీకు ఈ యొక్క యూనివర్సల్ కనెక్టివిటీ ఉంది, స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. ఓకే, మీరు ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉన్నారు అని అర్థం. ఓకే, సో ఆ ప్రశ్నలు ఏంటని చూద్దాం. ఆ ప్రశ్నల్లో సో మొదటి ప్రశ్నగా మనకు స్పిరిచువల్ కనెక్షన్ లేదు, అంటే ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ కనెక్షన్. మనం ఎప్పటికైనా ఏదైనా ఏ విధంగా కానీ ఈ యూనివర్స్తో కనెక్టివిటీ ఫీల్ కావట్లేదు అనుకుంటే అయిందా. సో వీఆర్ ఫీలింగ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద సో కాల్డ్ యూనివర్స్, అంటే ఆ యొక్క ఉన్నత చైతన్యంతో నాకు కనెక్షన్ అనిపించట్లేదు అనేది ఒక రాసుకోండి. ఎస్ ఆర్ నో, మీకు ఉందా లేదా? ఆ విధంగా అనిపిస్తుంటే అంటే ఆ యొక్క యూనివర్సల్ కనెక్షన్ నాలో అనిపించట్లేదు, దానికి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తర్వాత ఒక రకంగా నాకు ఒంటరి ఫీలింగ్ అనిపిస్తుంది, అంటే ఎంతోమంది ఉన్నారు, ఓకే, నా చుట్టూ ఉన్నారు, అయినా కానీ నాకేదో ఒక ఒంటరి ఫీలింగ్, వాళ్ళతో కనెక్ట్ చేయడానికి నాకు ఇబ్బందిగా ఉంది. అది రెండో క్వశ్చన్, ఎస్ ఆర్ నో. తర్వాత స్పిరిచువల్ ప్రాక్టీసెస్కు నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లా, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ లైక్ మెడిటేషన్, వాట్ ఎవర్, మంత్ర చాంటింగ్ ఆర్ ఏమైనా ఉన్నాయి, ఈ స్పిరిచువల్ ఆ ప్రాక్టీసెస్లో ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎస్ ఆర్ నో. తర్వాత వేరే అంటే ఇంకోటి, నా జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది, ఐ ఫీల్ సో డిఫికల్ట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. అయిందా? సో దాన్ని కూడా ఎస్ ఆర్ నో రాసుకోవచ్చు. ఓకే, సో తర్వాత కొత్త ఐడియాస్కు వాటికి నా మైండ్ ఒప్పుకోవట్లేదు, కొత్త ఐడియాస్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా అన్ని నా పాత నమ్మకాలతోనే నేను జీవిస్తున్నాను తప్ప కొత్త ఐడియాస్కు వాటికి నేను ఓపెన్గా అనిపించట్లేదు, నా మైండ్ ఓపెన్నెస్గా ఆ విధంగా ఓపెన్ మైండెడ్గా అనిపించట్లేదు నాకు, దాన్ని కూడా ఎస్ఆర్నో రాసుకోండి. తర్వాత పదే పదే నాకు తలలో హెడ్ఏక్స్ వస్తున్నాయి, ఓకే, సో టెన్షన్ ఉంటుంది మైండ్లో, ఎస్ఆర్నో రాసుకోండి. తర్వాత కన్ఫ్యూజన్గా ఉంది, అంటే నా యొక్క డైరెక్షన్ ఆఫ్ లైఫ్, నా యొక్క జీవితం యొక్క దిశ, ఏ దిశలో వెళ్ళాలి ఏంటి అనేది నాకు కన్ఫ్యూజన్గా ఉంది, అది కూడా అర్థం కావట్లేదు, రాసుకోండి. తర్వాత సో నా గురించి నేను కేర్ తీసుకోవడము తక్కువైంది, ఓకే, ఎక్కువగా బాహ్య ప్రపంచం గురించే ఆలోచించడం, వాటి యొక్క బాహ్య ప్రపంచంలోనే ఎక్కువ నేను దాంట్లో నిమగ్నం అయిపోయాను, బట్ నా గురించి నేను కేర్ తీసుకోవడం తక్కువగా ఉంది. ఆ తర్వాత సో ఎంతసేపు అంటే బయటి యొక్క బాహ్య ప్రపంచమే నాకు ముఖ్యంగా ఉంది, కానీ ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ స్పిరిచువల్ గ్రోత్ గురించి ఆధ్యాత్మిక పరిణితి గురించి నాకు అవగాహన కానీ ఆలోచన కానీ ఆశ కానీ లేదు. సో ఇలాంటిది మీకు ఉందా, రాసుకోండి. తర్వాత ఈ యొక్క విశ్వం యొక్క శక్తిని, విశ్వం యొక్క చైతన్యాన్ని మీద నాకు నమ్మకం లేదు, ఓకే, కష్టంగా ఉంది నమ్మడం, అంటే ప్రతి ఒక్కటి ఏదో ఒక రీజన్ వల్ల అవుతుంది అని నాకు ఆ విధంగా అది అర్థం కావట్లేదు. జీవితంలో జరిగే అన్ని సంఘటనలు కూడా ప్రతి ఒక్కటి ఏదో ఒక కారణం చేత జరగబడుతుంది, అది అన్నిటికి కూడా ఆ యొక్క సృష్టికర్త సో అక్కడి నుంచి గైడ్ చేయబడుతుంది. సో ఏది కూడా ఊరికే జరగదు మన జీవితంలో, ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఏదైనా మనం కష్టం అనుభవిస్తున్నాం, లేదా దుఃఖం అనుభవిస్తున్నాం, లేదా ఒక వ్యాధి అనుభవిస్తున్నాం అంటే కూడా దానికి కూడా ఒక కారణం ఉంటుంది, అర్థమైందా? మన పూర్వజన్మ కర్మల్లో ఒక కర్మను మనం ఇక్కడ అనుభవిస్తున్నాము, తీర్చుకుంటున్నాం అనే అర్థం కూడా ఉంది. ఇలాంటిది ఏది నాకు కనిపించట్లేదు, అనిపించట్లేదు అంటే అది ఎస్ఆర్నో రాసుకోండి. సో ఈ అన్ని క్వశ్చన్లకి, ఇప్పుడు చెప్పుకున్న అన్ని క్వశ్చన్లకి మీకు మొత్తం దీని అన్నింటిలో కూడా నో నో అని వచ్చింది అనుకోండి, అంటే సో హెడేక్ ఉందా, ఫ్రీక్వెంట్గా మీకు కన్ఫ్యూజన్ ఉందా, అంటే నాకు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అంటే అక్కడ మీరు ఎస్ అని రాసుకొని ఉంటారు కదా. ఒకవేళ వీటన్నింటికి నో వచ్చింది అనుకోండి, అంటే పర్ఫెక్ట్ ఉన్నట్టు, ఇక ఏం మీకు ఈ సమస్యలే లేవు, మీరు మీ యొక్క సహస్రార చక్ర ఓపెన్ అయినట్టుగా, ఎలాంటి ఇంబ్యాలెన్స్ లేదు, దాంట్లో ఎలాంటి అసమతుల్యం లేదు, సో పర్ఫెక్ట్ ఓపెన్ అయింది, సో అది వర్క్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది అని అర్థం. ఒకవేళ అన్నిటికీ వేసేస్తే ఖచ్చితంగా దాని మీద మీరు వర్క్ చేయాలి, దాన్ని ఓపెన్ చేసుకోవాలి, ఓకే, అది బ్లాక్ అయ్యింది అని అర్థం. దీన్ని ఓపెన్ చేసుకునే విధానాలు కొన్ని ఉన్నాయి, ఆ మెథడ్స్ మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మీకు అన్నిటికీ ఎస్ఎస్ఎన్ వచ్చింటే అదని ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకుంటే మీకు ఏంటంటే నువ్వు చెప్పుకున్నట్టుగా ఈ యొక్క విశ్వ చైతన్యంతో అనుసంధానం కాబడుతుంది, పూర్ణాత్మతో మనకు కనెక్టివిటీ ఉంటుంది, మనం విశ్వ మానవులాగా తయారవుతాం, జ్ఞానోదయం మనకు కలుగుతుంది. ఆ తర్వాత ఇంక ఎలాంటి స్థితి ఉండదు. ఇక ఆ తర్వాత మనము మళ్ళీ పునర్జన్మ అంటూ తీసుకుంటే ఏదైనా కారణ జన్మ తీసుకొచ్చాం కానీ, అంటే కారణం చేత కిందికి రావచ్చాం కానీ, అదర్వైజ్ మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ మన యొక్క పునరపి మరణం పునరపి జననం అనేటువంటిది పడాల్సిన అవసరం లేదు, ఆ చక్రం నుంచి బయటపడతాము. ఓకే, ఇది తెలుసుకోండి. సో దీన్ని
ఓపెన్ చేసుకోవడానికి వివిధ మెథడ్స్ మనం చెప్పుకున్నాం. ఇంతవరకు అన్ని చక్రాల గురించి అలా చెప్పుకుంటూ వచ్చాం. ఈ యొక్క సహస్రార చక్రానికి సంబంధించి కూడా ఫస్ట్ మొదటిది ముద్రా థెరపీ, గుర్తుపెట్టుకోండి. సో ముద్రా థెరపీలో ఏమవుతుందంటే ఒక ముద్ర చెప్తాను, సహస్రార ముద్ర అంటారు దాన్ని. దాన్ని ఎలా పాటించాలి, ఎలా అభ్యాసం చేయాలో చూద్దాం. చూడండి, వెరీ సింపుల్. ఈ 2 చేతులు ఇలా పెట్టుకోండి. ఈ యొక్క బొటన వేలు టచ్ కావాలి, ఈ యొక్క చూపుడు వేలు టచ్ కావాలి. ఇలా మిగతా వేళ్ళు ఇట్లా విడివిడిగా ఉంటాయి. ఈ 2 ఇలా టచ్ చేసుకొని ఇలాగనే మనం హృదయం దగ్గర కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, హృదయ సమాంతరంగా పెట్టుకొని కూడా హాయిగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టుకొని మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకుంటాం. అందరూ కూడా ఒక 2 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. హాయిగా కళ్ళు మూసుకోండి. బ్రీతింగ్ తీసుకునేది కూడా ఎలా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చాలాసార్లు, 4-4-8 అని చెప్పుకున్నాం. అలా అయినా చేయండి, లేదంటే దీర్ఘంగా బ్రీతింగ్ తీసుకొని దీర్ఘంగా, అంటే తీసుకునే బ్రీతింగ్ కంటే వదిలే బ్రీతింగ్ చాలా లాంగ్గా ఉండాలి, పొడవుగా ఉండాలి. అదొక్కటి పాయింట్. తర్వాత ఇక్కడ ఒక బీజమంత్రం ఉంది కదా, దాన్ని కూడా పఠిద్దాం. ఓకే, బీజమంత్రం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇలా పెట్టుకొని ఫస్ట్ డీప్ బ్రీతింగ్, తర్వాత బీజమంత్రం దాన్ని చెప్పుకోవాలి. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ చేద్దాం. ఓ ఆ విధంగా ఓం మంత్రాన్ని మనము ఆ యొక్క బీజ మంత్రాన్ని జపించవచ్చు. ఓకే, అది రోజు మనం చేసేటప్పుడు మామూలుగా అయితే 10-15 సార్లు చేస్తే మంచిది. మీ యొక్క సహస్రార చక్రం యాక్టివేషన్కి వస్తుంది. సో అద్భుతమైన అనుసంధానం పూర్ణాత్మతో కలుగుతుంది. సెకండ్ టైం మళ్ళీ చేయండి, ఇంకోసారి డీప్ బ్రీతింగ్. ఓ ప్రతిసారి జపించిన తర్వాత ఈ యొక్క బీజ అక్షరాన్ని కొంత ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు విరామం తీసుకొని అలానే రిపీట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, నిదానం కళ్ళు తెరచండి. రైట్. సో ఈ విధంగా దీన్ని మామూలుగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కోసారి 10 సార్లు 15 సార్లు కూడా చెప్పుకోవచ్చు. సో దీనివల్ల అద్భుతంగా సహస్రార చక్రం యాక్టివేషన్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఆకుప్రెషర్. ఓకే, ఆకుప్రెషర్ మెథడ్లో ఎలాగా దీన్ని మనం పాటించాలి. చూడండి, ఆకుప్రెషర్లో ఏమవుతుందంటే 2 చేతుల్లో కూడా అలానే ఉంటుంది. ఒక చేతి చూపిస్తాను. దీంట్లో ఈ పాయింట్ ఇది వచ్చి మనం చూసాము, ఇది విశుద్ధ చక్ర. ఓకే, ఇది తమిళ వాళ్ళకి చెప్పబోతున్నాం. సో ఇది విశుద్ధ చక్ర. ఇక్కడ వచ్చేసి ఆజ్ఞా చక్ర ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క బొటన వేలు ఈ ప్రాంతంలో మధ్యలో ఉండేది ఆజ్ఞా చక్ర. ఇది పీనియల్ గ్లాండ్. ఇది గ్రంథి వచ్చేసి మనకు పిట్యూటరీ గ్రంథి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గ్లాండ్ అంటాం దీన్ని. మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ ఉండేది. ఈ పాయింట్ నేను చూపిస్తున్నాను కదా, ఈ యొక్క చివరి పాయింట్. దీన్ని మనము ఇలాగా ప్రెస్ చేసుకోవడం, ఇట్లా 50 సార్లు ప్రెస్ చేయొచ్చు హాయిగా. చూడు, ప్రెస్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ మాదిరి ఒక 50 టైం ప్రెస్ చేసినా కానీ చాలా మంచిది. ఇది యాక్టివేట్ అవుతుంది ఈ పాయింట్. ఈ పిట్యూటరీ గ్రంథి మాస్టర్ గ్లాండ్ అన్నిటిలో మాస్టర్ గ్లాండ్ అంటే ఇదే. ఇది కరెక్ట్గా పనిచేస్తే అన్ని గ్రంథులు కూడా కరెక్ట్ పనిచేస్తాయి. మిగతా 6 గ్రంథులు దీంతో కలిపితే 7వ గ్రంథి ఇది, అర్థమైందా? సో 7 గ్రంథులు కరెక్ట్గా పనిచేస్తే అనారోగ్యానికి ఎలాంటి తావులేదు. తర్వాత అతి ఎక్కువ లాభం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ అంతఃస్రావిక గ్రంథులు అంటారు వీటిని. ఈ పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అయితే మనకు జ్ఞానోదయం కలుగుతుంది, అంటే సహస్రార చక్రం ఓపెన్ అవుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని
చూసుకోండి. సో దీన్ని పాటించాలి మీరు. సో ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి దీంట్లో ఇంకా ఏంటంటే ఇది యాక్టివేట్ అవుతే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పీనియల్ గ్రంథి తీసుకోండి. పీనియల్ గ్రంథి యాక్టివేట్ అయినప్పుడే మనకు అనేక అనేక రకమైనటువంటి పీనియల్ గ్రంథి కరెక్ట్ యాక్టివేట్ అవుతే మీకు మెలటోనిన్, సెరటోనిన్ ఇలాంటి హార్మోన్స్ ఉత్పన్నం అవుతాయి, అంటే కరెక్ట్గా ఉత్పత్తి అవుతాయి. అయినా సో అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మెలటోనిన్ ఉత్పత్తి అవుతుందో మనకు మంచిగా నిద్ర వస్తుంది. ఓకే, మంచి రిలాక్సేషన్ అవుతుంది బాడీలో. సో తర్వాత బాడీ మొత్తం డిటాక్సిఫికేషన్ అవుతుంది నైట్ అంతా. ఒక రకంగా నిర్విషీకరణ అంటాం, అంటే లోపల ఉన్న అన్ని ఆ యొక్క టాక్సిన్స్, విష పదార్థాలను తొలగించబడుతుంది పొద్దున కల్లా. సో ఆ జరగాలంటే మెలటోనిన్ కరెక్ట్గా ఉత్పత్తి కావాలి. అది ఉత్పత్తి అయితేనే మనకు నిద్ర కూడా హాయిగా పడుతుంది. చాలా మందికి నిద్రలేమితనము, నిద్రహీనత బాధపడుతుంటారు. ఎందుకంటే ఆజ్ఞా చక్రము, అదే పీనియల్ గ్రంథి కరెక్ట్ యాక్టివేట్ కాకపోవడానికి కారణం. అది వర్క్ కావట్లేదు, బ్లాక్ అయిపోయింది. అలాగా దాంట్లోనే ఇంకోటి ఏంటంటే డిఎంటీ అని ఉంది. ఓకే, డిమిథైల్ ట్రిప్టోమైన్ అని చెప్పి ఒక డిఎంటీ కెమికల్, అది కూడా మెలటోనిన్ లాగానే ఉత్పత్తి అవుతుంది ఆ యొక్క పీనియల్ గ్రంథి కరెక్ట్ వర్క్ అవుతూ వస్తే. మనం ఈ ఇప్పుడు చెప్పినటువంటి కింది నుంచి అన్ని చక్రాలకు చెప్పుకున్నాం కదా, అది చేస్తూ చేస్తూ వచ్చినప్పుడు కొన్ని కొన్ని అవయవాలు ఆ యొక్క గ్రంథికి ముడిపడి ఉంటాయి, ఆ యొక్క చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి. అవన్నీ యాక్టివేట్ కావాలంటే ప్రతి ఒక్క చక్రం యాక్టివేషన్ అవసరమే మనకి. అయిందా? దానికి ఎలా చేయాలో లాస్ట్లో చెప్తాను నేను. బట్ ఈ పీఎల్ గ్రంథి యాక్టివేట్ అయితే ఆ డిఎంటీ ఉత్పత్తి అవుతుంది. డిఎంటీ ఏం చేస్తుందంటే ఒక రకంగా మనల్ని ఈ విశ్వంతో మర్జ్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, సో మీరు చూసే ఉంటారు ఆ యొక్క బ్లిస్ అంటాం కదా, అంటే ఆ బ్లిస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఏమి గుర్తుండదు చూడండి. ఒక రకంగా యూనివర్స్తో మర్జ్ అయిపోయింటాం. ఆ యొక్క ఆ అనుభవాన్ని ఇచ్చేదే ఈ డిఎంటీ కెమికల్. మీ యొక్క కాన్షియస్నెస్ను ఎక్స్పాండ్ చేస్తుంది, మీ చైతన్యాన్ని విస్తరిస్తుంది. ఆ విస్తరణ కూడా అనంత అనంత ఆ విశ్వంతో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఆ డిఎంటీ కెమికల్ మనలో ఉత్పత్తి అయినప్పుడే ఆ అనుభవాలు మనకు కలుగుతాయి. అది ధ్యానం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా కలుగుతాయి. ధ్యానం చేస్తే ఆ డిఎంటీ కెమికల్ ఉత్పత్తి అవుతుంది బ్రెయిన్లో. ఆ ఉత్పత్తి అయినప్పుడే మనకి ఇలాంటి భావాలు కానీ ఇలాంటి ఆ యొక్క అనుభవాలు కానీ మనకు కలుగుతాయి. అనుభవం మనకు వచ్చేది ఆ డిఎంటీ రిలీజ్ వల్లనే. అర్థమైందా? సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో విచిత్రాలు, తెలుసుకోవాల్సిన ఆశ్చర్యాలు మన మన దేహంలో సంభవించేటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నో అధికంగా ఉన్నాయి. ఇవి కొన్ని కొన్ని మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒక్కో క్లాస్లో. సో ఈ డిఎంటీ అనేది కెమికల్ గుర్తుపెట్టుకోండి, అది లైకే మెలటోనిన్ లాగానే అది కూడా ఉత్పత్తి అవుతుంది మీరు ధ్యానం చేస్తూ ఉంటే నిత్యము. అప్పుడు మీకు సో కూర్చున్న చోటున అంత మొత్తం ఈ యొక్క ప్రపంచం డిస్కనెక్ట్ అయిపోయి ఆ యొక్క ఉన్నత చైతన్యంతో కనెక్ట్ అయిపోయి ఆ యొక్క బ్లిస్, అంటే ఆ యొక్క ఆనందం మనలో అతి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ ఆనందం అంటే మన ఇన్నర్ బ్లిస్ అంటాం, మన యొక్క లోపల ఆత్మానందం అంటాం. అది కలగజేయడానికి, అది అనుభవం పొందడానికి ఇది చాలా అవసరం. ఓకే, రైట్. సో ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే టెక్నిక్, ఈ యొక్క పాయింట్కి వైలెట్ కలర్లో ఉండే సీడ్ కానీ వైలెట్ కలర్లో ఉండే బీజం ఏదైనా విత్తనం కానీ అయిందా, లేదు అంటే మీ యొక్క బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఉన్నాయి కదా, దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసి టేప్ వేసే. ఓకే, పూర్తిగా దీన్ని టేప్ వేసేసుకొని నైట్ అంతా పెట్టుకుంటే కూడా చాలు. ఈమె యొక్క సహస్రార చక్రం అంటే ఆ యొక్క పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. లేదా ఒక 4-5 ఇయర్స్ పెట్టండి అట్లే చాలు. సో ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి, చేస్తే ఇది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన దీంట్లో చికిత్సా విధానంలో ఈ యొక్క సహస్రారానికి బ్రీదింగ్ టెక్నిక్. ఓకే, సో బ్రీదింగ్ టెక్నిక్ ఎలా చేయాలి అంటే ఒక 1-2 మినిట్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఎక్కువ సమయం లేదు. సో ఈ బ్రీదింగ్ టెక్నిక్లో హాయిగా కూర్చుంటాం. సో అయితే ఇక్కడ ముద్ర వచ్చేసి మనం కావాలంటే ఇదే ముద్ర ఇంతకుముందు చెప్పుకున్నాం, సహస్ర ముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. అది కష్టం అనిపిస్తే అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఈ యొక్క ప్రాణముద్ర పెట్టుకొని కూర్చోవచ్చు. ప్రాణముద్ర, ఎందుకంటే సహస్రారం కదా, ప్రాణశక్తి అధికంగా ప్రవహిస్తూ ఉంటుంది. దానికి సహకరించేలాగా ఇది పెట్టుకోండి. ప్రాణముద్ర పెట్టుకొని ఇలా కూర్చొని నిటారు కూర్చోండి, హాయిగా కూర్చోండి. వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత అప్పుడు ఈ డీప్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు డీప్ బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి? 4-4-8. ఓకే, 4 కౌంట్ లోపల తీసుకుంటాం, 4 కౌంట్ నిలబెడతాం బ్రీతింగ్ని, శ్వాసని. 8 కౌంట్స్ లాంగ్గా వదులుతాం. ఫస్ట్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఆ బ్రీతింగ్ తీసుకునే ముందు ఆ వైలెట్ కలర్ను మనం ఈ యొక్క సహస్రారంలో నింపుతున్నట్టుగా ఊహించుకోవాలి. బ్రీతింగ్ నిలబెట్టినప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క వైలెట్ కలరు
మొత్తం హెడ్ అంతా వ్యాపించింది, మొత్తం దేహం అంతా వ్యాపించినట్టుగా ఊహించుకోవాలి. తర్వాత లాస్ట్లో బ్రీతింగ్ వదిలేటప్పుడు ఏంటంటే సో మనలో ఉన్న అన్ని నెగిటివ్ ఆలోచనలు, ఓకే, సో నాలో ఉన్నటువంటి డౌట్స్, క్లారిటీ లేకపోవడము అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోవాలి. ఓకే, అంటే నెగిటివ్ ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు కానీ, నాలో ఉన్నటువంటి సందేహాలు, సంశయాలు, తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఇంకేమైనా చెడు ఆలోచనలు కానీ అన్నీ బయటికి, సో నాలోంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా శుద్ధి అవుతున్నట్టు ఊహించుకోవాలి. ఇది చేయండి. ఓకే, నెంబర్ 1 స్టార్ట్. బ్రీతింగ్ తీసుకునేటప్పుడు 4 4 8 అని చెప్తాం. కొంత ఎక్కువ దీర్ఘంగా తీసుకొని దీర్ఘం వదిలేదు, అది ఒకటి చాలు. ఓకే, దాని కౌంట్ కరెక్ట్గా చేయాలని ఏం లేదు. తీసుకునేది తక్కువ ఉండాలి, కొద్దిగా హోల్డ్ చేయాలి, వదిలేటప్పుడు లాంగ్ వదలండి, అంతే. ఓకే, సో ఈ కలర్ను ఊహించుకుంటూ చేయండి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా చేస్తూ వెళ్తే బ్రీతింగ్ టెక్నిక్లో కూడా మీకు ఖచ్చితంగా యాక్టివేషన్ అవుతుంది సహస్రార చక్ర. పైనుంచి వైలెట్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదైనా ఊహించుకోవచ్చు సహస్రార చక్రంలో నింపుతున్నట్టుగా. బ్రీతింగ్ వదిలేటప్పుడు నోట్ నుంచి వదలడం మంచిది. ముక్కు నుంచి బ్రీతింగ్ తీసుకొని నిలబెట్టి వదిలేటప్పుడు నోట్లోంచి వదలాలి అన్నట్టుగా, నోట్లోంచి వదిలితే మంచిది. రైట్, ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరచండి. ఈ ప్రాక్టీసు ఎక్కువసేపు 5 నుంచి 10 నిమిషాలు మీరు ఖాళీ ఉన్న సమయంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేయండి. ఇంకా ఇప్పుడు సమయం లేదు కాబట్టి. తర్వాత నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మనం ఉపయోగించే టెక్నిక్ అఫర్మేషన్స్, అంటే సో దృఢీకరణలు అని చెప్తాము. ఈ యొక్క అఫర్మేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందే నేను వీటి గురించి వివరంగా చెప్పాను. అనేక ఈ యొక్క 6 చక్రాల మనం ఓపెన్ చేసుకున్న ఆ స్థితిలో, ఆ ప్రాసెస్లో వీటి గురించి ఎక్కువగా చెప్పుకున్నాం. మళ్ళీ దాని గురించి ఎక్కువ డీప్గా పోయేది. సో ఈ యొక్క అఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిని ఏం చేయాలంటే మనము నిత్యము ఒక బుక్ పెట్టి రాసుకోవడం. ఒక్కొక్క అఫర్మేషన్ 10 సార్లు. ఇక్కడ 10 అఫర్మేషన్ చెప్తే మనము 10 అఫర్మేషన్స్ కూడా ఒక్కో రోజు ఒక అఫర్మేషన్ రాసేటప్పుడు 20 సార్లు రాయండి. ఈరోజు ఒకటి రాయండి, రేపు ఒకటి రాయండి, ఎల్లుండి అట్లా రాసుకోండి. ఓకే, రాస్తున్నంత సేపు కూడా మీరు సహస్రార చక్రం మీద అక్కడ ఏకాగ్రత పెట్టుకొని అక్కడ వైలెట్ కలర్ పూర్తిగా లేదా వైట్ కలర్ నింపుతున్నట్టుగానే ఊహించుకోవచ్చు. రాసుకున్నంత సేపు ఆ విధంగా చేయొచ్చు మీరు. ఓకే, సో లేదంటే గట్టిగా బిగ్గరగా చెప్పుకోవచ్చు. ఒక యొక్క అఫర్మేషన్ని గట్టి లౌడ్గా చెప్పుకోవడం, ఆ విధంగా మంత్రం చెప్పిస్తాం కదా, ఆ విధంగా చెప్పుకోవడం. ఇట్లా చేస్తూ ఉంటే ఏమైందంటే ఈ అఫర్మేషన్స్ యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు పోతుంది? సబ్ కాన్షియస్ మైండ్ వరకు పోతుంది. ఉపచేతన మనస్సు అంటాం, అక్కడి వరకు వెళ్ళి కూర్చుంటుంది. సో అప్పుడు మనకు రావాల్సిన ఫలితం వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఏమున్నాయి అఫర్మేషన్ చూద్దాం. చూడండి, సో అవి నేను నిదానంగా చెప్పి ఉంటాను. అంటే మీరు రాసుకునే ప్రయత్నం ఉంటే రాసుకోండి, లేదంటే కూడా మీకు వీడియో వచ్చాక ఒక్కోదాన్ని నిలుపుకొని మీరు స్టాప్ చేసుకొని మళ్ళీ రాసుకోవచ్చు. ఫస్ట్ది, I am connected to the universe and all living things. Okay. Second, I trust in the wisdom of my higher self. Third, I embrace my spiritual journey and growth. Okay. Fourth, I am open to divine guidance and inspiration. Fifth, I release attachment and surrender to the flow of life. Okay. Sixth, I am worthy of love and light from the universe. Seventh, I honor my intuition and spiritual insights. Eighth, I am a channel for a divine energy. Ninth, I celebrate my connection to the higher realms. 10th, I am at peace with my place in the cosmos. ఓకే, సో ఈ యొక్క 10టిని కూడా నిదానంగా రాసుకోండి. తర్వాత సో రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు చెప్పినట్టుగా. నెక్స్ట్ అరోమా థెరపీలో చూద్దాం. అంటే అరోమా థెరపీ అంటే వాసన, అంటే కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి. వాటిని మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఒక కర్చీప్లో వేసుకొని కూడా అప్పుడప్పుడు ఆ యొక్క స్మెల్ తీసుకుంటూ ఉండొచ్చు. ఏ ఆయిల్స్ అని నేను చెప్తాను. సో తర్వాత వాటిని కావాలంటే బకెట్లో వేసుకొని 2 డ్రాప్స్ వేసుకొని కొద్దిగా బాగా కలుపుకొని ఆ నీళ్ళని స్నానం చేయడం కానీ, తర్వాత డిఫ్యూజర్ దొరుకుతుంది, బయట దొరుకుతుంది, దాన్ని కొనుక్కొని
అది లివింగ్ హాల్లో కానీ లేదా మీ యొక్క ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకొని ఆ యొక్క ఆయిల్ కొద్దిగా ఒక 5-6 డ్రాప్స్ చేస్తే 10 డ్రాప్స్ చేస్తే అది కరిగి కరిగి ఆ వాసన అంతా మొత్తం ఆవరేస్తుంది అనమాట. సో దానివల్ల మనం అది పీల్చుకుంటుంటాం కాబట్టి వాతావరణం శుద్ధి అవుతుంది, మన సహస్రార చక్ర యాక్టివేషన్కు ఎంతో సహకరిస్తుంది అనమాట. సో ఇలా మీరు చేసుకోవచ్చు, రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు. అయితే ఏమున్నాయి దీంట్లో అంటే, ఒకటి లావెండర్, అది కూడా అంతే, రిలాక్సేషన్ స్పిరిచువల్ అవేర్నెస్కు చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్రాంకిన్ ఫ్రాంకిన్ సెన్స్ అంటాం, ఫ్రాంకిన్ సెన్స్, ఇది కూడా రాసుకోండి. ఇది కూడా అంతే. సో మనకు ఆ యొక్క మెడిటేషన్ పవర్ని ఎక్కువ చేస్తుంది, ఒక ఉన్నత చైతన్యంతో మనల్ని అనుసంధానిస్తుంది అనమాట. తర్వాత శాండల్ వుడ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెరోలి, ఈ 4 ఉన్నాయి. ఈ 4టిని కూడా మీరు వాడుకోండి. ఓకే, అది అరోమా థెరపీలో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ థెరపీలో చూద్దాం. క్రిస్టల్ థెరపీ అంటే ప్రతి క్రిస్టల్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఒక కంపనం, ఒక ప్రకంపనాలు ఉన్నాయి, దానికి ఒక శక్తి ఉంది, అయిందా. సో క్రిస్టల్స్ అంటే న్యాచురల్ స్టోన్స్. అవి ఎలాంటివి అంటే మనలో ఉన్న అన్ని నెగటివ్స్ని తీసుకొని శుభ్రం చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఆ క్రిస్టల్స్ని ఎట్లా అంటే మనం చేతికి తాకుతూ ఈ యొక్క గొలుసు రూపం అంటే, లేదంటే మన చైన్ రూపంలో పెట్టుకొని అక్కడ పెట్టుకున్న దేహానికి తాకుతూ ఉంటాయి. లేదంటే వాటిని తీసుకొని జోబులో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు, లేదా ఒక బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు, దాన్ని ఇట్లా పట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల వాడుకోవాలి. మనం ఉంగరాల రూపంలో పెట్టుకోవచ్చు, అయిందా. సో ఇట్లా ఏ విధంగా కావాలంటే మీరు మీకు అవసరాన్ని బట్టి వాటిని వాడుకుంటూ ఉండాలి. ఆ క్రిస్టల్స్ని ఏ క్రిస్టల్స్ వాడితే సహస్ర చక్రానికి అద్భుతంగా సహాయం అవుతుంది, ఓపెన్ అవుతుంది అనేది తెలుసుకుందాం. దీంట్లో అమెథిస్ట్ చూసుకోండి. అమెథిస్ట్ చాలా ఇంపార్టెంట్. మనకు అద్భుతంగా మనలో ఆ ప్రశాంతతను పెంచడము, తర్వాత స్పిరిచువల్ కనెక్షన్ను ఎక్కువ చేయడము, సో వీటన్నిటిని మనకు కలిగిస్తుంది అమెథిస్ట్. దాన్ని 2 చేతుల్లో పెట్టుకొని ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న అన్ని విధాలు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మీరు వాడుకోండి. ఓకే, తర్వాత క్లియర్ క్వార్ట్జ్ అంటారు, క్లియర్ క్వార్ట్జ్ చూసుకోండి. ఇది కూడా అంతే, అద్భుతమైన స్పిరిచువల్ ప్రోగ్రెస్, అయిందా, మనకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ సెలెనైట్, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత లాస్ట్ది లెపిడోలైట్. లెపిడోలైట్లో లిథియం ఉంటుంది. పర్టికులర్గా ఎమోషనల్ బ్యాలెన్సు, మనలో ప్రశాంతత పెంచడము, లోపల మన స్పిరిచువల్ కనెక్టివిటీ, లోపల స్పిరిచువల్ ఇన్సైట్స్ అంటే ఇన్సైట్స్ అని చెప్తాం కదా, అంతర్దృశ్యాలు, అటువంటి వాటితో చాలా ఎక్కువగా సహకారం చేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు క్రిస్టల్స్ వాడుకోవాల్సినవి. సో ఈ విధంగా వాటిని వాడుకుంటుండండి. తర్వాత కలర్ థెరపీలో ఎలా చేసుకోవచ్చు, ఈ యొక్క క్రౌన్ చక్రాన్ని ఓపెన్ చేసి చూద్దాం. కలర్ థెరపీలో పర్టికులర్గా కలర్ థెరపీ అంటే వైలెట్ కలర్, వైట్ కలర్ అనుకున్నాం. మనం ఎప్పుడు కూడా వైట్ దుస్తులు వేసుకుంటారు కదా, ఎవరైనా చనిపోతే వైట్ దుస్తులు వేసుకుంటారు. ఏదైనా కొంతమంది ఈ బ్రహ్మకుమారి సమాజం చూస్తుంటారు, అంతా వైట్ కలర్ దుస్తులు వేసుకుంటారు. అంటే వాళ్ళంతా కూడా ఆ యొక్క బ్రహ్మ చైతన్యంలో, ఆ బ్రహ్మచారి అంటే బ్రహ్మ విచారంలో ఉన్నారని వాళ్ళందరూ కూడా. సో అంటే ఆ యొక్క లాస్ట్ చక్రం, సహస్రార చక్రం వాళ్ళలో ఓపెన్ అయింది, దాన్ని సహకరించేలాగా ఆ దుస్తులు కానీ ఆ కలర్ కానీ వాళ్ళు వాడుతూ ఉంటారు నిత్యంగా. సో ఆ విధంగానే మనం కూడా వైట్ దుస్తులు వేసుకోవడము, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ కలర్ అనేది మీ కంటి ద్వారా లోపలికి వెళ్తుంది. వైట్ కలర్ చూడడము, వైలెట్ కలర్ చూడడము, ఇలాంటివి అనమాట. ఇప్పుడు మనం కూర్చొని బ్రీతింగ్ చేసేటప్పుడు వైలెట్ కలర్ ఊహించుకున్నాం, శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా, ఆ యొక్క సహస్రార చక్రంలో నింపుతున్నట్టుగా ఊహించుకున్నాం. ఇదంతా కూడా ఏంటంటే సహస్రార చక్రానికి దాన్ని యాక్టివేట్ చేయడానికి పనికొచ్చే ప్రాసెస్, ఇవన్నీ కూడా పద్ధతులు యాక్చువల్గా. ఆ విధంగానే మన చుట్టూ వాతావరణంలో, మన ఇంట్లో వైట్ కలర్ అనేది ఎక్కువగా వాడుకోవడం, అర్థమైందా. సో మనం ఇంటీరియర్స్ డిజైన్ చేసుకుంటుంటాం కదా, మన ఇంట్లో ఇంటీరియర్ డిజైన్స్ అన్ని కలర్స్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొత్తం 7 చక్రాలకు సంబంధించిన అన్ని కలర్స్ కూడా మీరు వాడుకోవాలి. యాక్చువల్గా ఒకే కలర్ అని చెప్పనీకి లేదు, ఎందుకంటే అన్ని చక్రాలు యాక్టివేట్ కావాలి మనకి. ఒక చక్రం యాక్టివేట్ అయ్యి ఇంకో చక్రం యాక్టివేట్ దానికి అవకాశం ఇవ్వరాదు. కాబట్టి మనం అన్ని చక్రాలకు ఉన్న విబ్జిఆర్ 7 కలర్స్ కూడా వాడుకోవాలి. ఇక్కడ వైలెట్ కలర్ ఆర్ వైట్ కలర్ ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకుంది అనమాట. సో కాబట్టి ఆ విధంగా చేసుకోండి. చుట్టూ మన వాతావరణంలో, మన సరౌండింగ్స్, మన ఇంట్లో ఈ వైట్ కలర్ అనేది సో విరివిగా అంటే ఎక్కువగా దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రెండోది విజువలైజేషన్. ఇప్పుడే చెప్పుకున్నా, మెడిటేషన్లో కూర్చొని కొంత ఈ విజువలైజేషన్, ఆ
తలలో అంటే సహస్రార భాగంలో ఆ కలర్ నింపుతున్నట్టుగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా వాడుకుంటాం. ఆ విధంగా కూడా చేస్తాం. తర్వాత మన చుట్టూ నేచర్ కూడా అంతే. ఈ ఫ్లవర్స్ అని చుట్టూ ఉన్నటువంటి దాంట్లో కలర్స్ అలాంటి వైట్ ఫ్లవర్స్, సో అలాంటివి కూడా చూస్తూ ఉంటే ఆ కలర్ ద్వారా మనకు ఆ చక్కెర అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా కలర్ థెరపీని కూడా వాడుకోవచ్చు మనం. ఓకే, వైట్ దుస్తులు వేసుకోవడము ఇలాంటివి కూడా, ఇవన్నీ కూడా పద్ధతులు. తర్వాత ఈ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఫుడ్స్ అంటే మన యొక్క ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి పర్టికులర్గా అది చూద్దాం. సో ఫుడ్ ద్వారా ఈ క్రౌన్ చక్రానికి ఎలా సహకరించవచ్చు. దానికి ఏంటంటే వైట్ ఫుడ్స్, ఇప్పుడు కాలీఫ్లవర్ ఉంది. ఓకే, కాలీఫ్లవర్ వైట్గా ఉంటుంది కదా, అలాంటిది. ఆనియన్స్, కోకోనట్, మెయిన్ కోకోనట్ వాటరు, కోకోనట్ పల్పు ఉంటుంది కదా, అవన్నీ. సో వైలెట్ ఫుడ్స్ కూడా పర్పుల్ క్యాబేజ్ ఉంటుంది, పర్పుల్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ గ్రేప్స్ కలర్ అంటే వైలెట్ కలర్ కనిపిస్తాయి కదా, అలాంటి గ్రేప్స్ ఎక్కువ తినడం. మనకు దొరుకుతాయి మామూలుగా, ఇది సీజన్ అనుకుంటున్నా తెలిసి. ఈ సీజన్లో పర్పుల్ గ్రేప్స్ బాగా దొరుకుతాయి. ఆ తర్వాత పర్పుల్ క్యాబేజీ కూడా ఆ విధంగా తీసుకోండి. తర్వాత ఈ దీంట్లో ఔషధ మొక్కల్లో చూసుకుంటే తులసి చాలా చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది, దీనికి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆల్మండ్, క్యాష్యూ నట్, ఈ రెండు కూడా ఓకే చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ రెండు దీంట్లో ఒక రకంగా ఫ్యాట్స్ ఇవి. సో వీటిని నట్ బటర్స్ అంటారు. ఆల్మండ్, క్యాష్యూ, ఈ రెండు బాగా ఉపయోగించుకోండి. సో హర్బల్ టీ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు అంటే ఈ కోకోనట్ వాటర్ ఎక్కువగా హైడ్రేషన్ కోసం కోకోనట్ వాటర్ పదే పదే తాగుతూ ఉంటే సహస్రార చక్రానికి చాలా హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం చేయవలసినటువంటి విధానము. సో ఇన్ని పద్ధతులు మనం దీన్ని యాక్టివేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి అద్భుతమైన స్పిరిచువల్ కనెక్షన్ దొరుకుతుంది. మన జీవిత ఉద్దేశం అర్థమవుతుంది. సో ఓకే, సో తర్వాత మన లోపల ఇంట్యూషన్, ఇన్సైట్స్, అంతర్దృశ్యాలు, అంతర్ధ్వనులు, ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ మెంటల్ క్లారిటీ ఉంటుంది మనకి. ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం మనలో ఉంటుంది. ఫిజికల్ హెల్త్, ఎస్పెషల్లీ తలకు సంబంధించిన మొత్తం బ్రెయిన్ సంబంధించిన హెల్త్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అన్ని గ్రంథులు వర్క్ అవుతాయి. ఈ గ్రంథి వర్క్ అయితే అన్ని గ్రంథులు ఖచ్చితంగా వర్క్ అవుతాయి, దాంట్లో డౌట్ లేదు. ఓకే, సో ఇన్ని లాభాలు ఉన్నటువంటి దీన్ని మనం ఎలా అంటే రోజుకు చూడండి, టోటల్గా ఇక్కడ 7 రోజులు ఉన్నాయనుకోండి. 7 రోజులు ఎలా వాడుకుంటామంటే ఒక్కో రోజు ఒక చక్రం మీద ఫోకస్ చేయండి చాలు. అయిందా? సో 7 రోజులు మనకు ఉంటాయి కదా ఒక వారంలో, ఒక్కో రోజు ఒక చక్రం మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు చెప్పుకున్న మెథడ్స్లో ఒక చక్రానికి సంబంధించి 3-4 మెథడ్లు ఫాలో అవ్వండి. మిగతాది ఏంటంటే ఈ యొక్క క్రిస్టల్ కూడా అంతే. అన్ని క్రిస్టల్స్ మీకు ఉంటే కనుక ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కో రోజు క్యారీ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా రోజుకు ఒక చక్రం మీద ఫోకస్ చేసి ఆ రోజు ఆ చక్రానికి సంబంధించి ఒక 3-4 మెథడ్లు, మనం చెప్పుకున్న 6-7 మెథడ్లో 3-4 మెథడ్స్ దాన్ని మీరు ఫాలో కాండి. ఆ పద్ధతి ఆ ప్రాసెస్ చేసుకోండి. అప్పుడు ఒక్కో రోజు చక్రం మీద ఫోకస్ చేయంగా 7 రోజుల్లో 7 చక్రాల మీద మనం వర్క్ చేస్తాం. అప్పుడు మీకు అద్భుతమైన ఆరోగ్యము, ఆనందము, ఆ బ్లిస్ అనేది మీలో కలుగుతుంది. ఓకే, ఆ స్థితికి మనం వెళ్తాం. తర్వాత మీకు చెప్పాను ఫింగర్ హోల్డింగ్ టెక్నిక్ కూడా. ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి కదా 5, ఈ పంచభూతాల్లో ఇది అగ్ని. ఇట్లా పట్టుకొని ఉండడం అంటే రోజు మనం మామూలుగా రోజు ఎప్పుడైనా మీకు ఫ్రీ ఉన్నప్పుడు కూడా దీన్ని ఒక్కోదాన్ని 2 నిమిషాలు హోల్డ్ చేసి పెట్టుకోండి గట్టిగా ఇలాగా. ఓకే, అన్ని పంచభూతాలు కూడా యాక్టివేట్ అవుతాయి ఇట్లా పెట్టుకోవడం వల్ల కూడా. సో దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీలో మీకు అన్నిటికి కూడా, సో రూట్ చక్రకి అంటే మూలాధారకి, స్వాదిష్టానికి, మణిపూరకి అన్నిటికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే ఆ యొక్క చక్రం ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అయిందా? సో కాబట్టి ఏం చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీ గల సౌండ్ పెట్టుకొని మనం ధ్యానంలో కూర్చుంటాం. ఓకే, సో అది ఏంటంటే మీరు సెర్చ్ చేయొచ్చు. ఎట్లా అంటే క్రౌన్ చక్ర ఫ్రీక్వెన్సీ నంబర్ రాసి సౌండ్ థెరపీ అని రాయండి, చాలు వచ్చేస్తుంది. ఓకే, అదేంటి అంటే 963 హెడ్జెస్ రాసుకోండి. సో 963 హెడ్జెస్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ పెట్టుకొని హాయిగా కూర్చొని ధ్యానంలోకి వెళ్తే డీప్ మెడిటేషన్కి వెళ్తాం. సహస్రార చక్ర యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఈ హై ఫ్రీక్వెన్సీ టోన్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఈ యొక్క యూట్యూబ్ ప్లేలిస్ట్లో, యూట్యూబ్ మ్యూజిక్స్లో పోతే ఖచ్చితంగా దొరుకుతాయి. దీన్ని సెర్చ్ చేసి వాటిని వాడుకోండి. ఓకే, నెక్స్ట్ చివరిగా మనం చెప్పుకునేది ఏంటంటే ఈ అన్ని చక్రాలు కూడా ఉపయోగపడేలాగా ఒక జ్యూస్, అంటే ప్రతిరోజు ఒక జ్యూస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఒక్కో రోజు ఒక చక్రం మీద పనిచేయమని. మొదటి రోజుగా ఫర్ ఎగ్జాంపుల్ రూట్ చక్ర, మూలాధార చక్రం మీద మనం పనిచేసాం అనుకోండి, అక్కడ ఎలాంటి జ్యూసులు తీసుకోవాలి ఆ రోజు పర్టికులర్గా. రెండో రోజు రెండో చక్రం, వాటికి సంబంధించిన మెథడ్స్ చేసుకోండి. అయితే జ్యూస్ మాత్రం మరవకుండా ఈ జ్యూసులు వాడుకుంటే ఈ చక్రానికి ఉపయోగం. ఉదాహరణకి మూలాధార చక్రం ఈ రోజు యాక్టివేట్ చేస్తున్నామంటే దాంట్లో ఒక 4-5 మెథడ్లు ఫాలో అయ్యి
ఓకే. తర్వాత ఈ జ్యూస్ అనేది మీరు ఆ రోజు పొద్దున పూట ఎంటీ స్టమక్తో కానీ తీసుకుంటే అద్భుతంగా ఆ చక్రం యాక్టివేషన్ బాగా పనిచేస్తాయి. సో చూద్దాం. ఇప్పుడు మూలాధార చక్రం తీసుకుంటే రెడ్ జ్యూసెస్ ఉండాలి ఎప్పుడు కూడా. రెడ్ జ్యూస్ అంటే బీట్రూట్, క్యారెట్, ఆపిల్ జ్యూస్ అయిందా. తర్వాత స్వాదిష్టాన చక్రం తీసుకుంటే ఆరెంజ్ జ్యూస్, ఫ్రెష్ ఆరెంజ్ తీసుకొని దాన్ని జ్యూస్ చేసుకోండి. ఓకే. బహుశా వీలవుతే క్యారెట్ జ్యూస్ను కూడా కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు దాంట్లోకి. నెక్స్ట్ ఈ యొక్క మణిపుర చక్రాన్ని తీసుకుంటే ఎల్లో జ్యూస్, పైనాపిల్, లెమన్ అయిందా. ఈ రెండు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మన యొక్క హార్ట్ చక్రం, అనాథ చక్రం. సో అనాథ చక్రానికి వస్తే గ్రీన్ జ్యూస్. గ్రీన్ జ్యూస్ అంటే కుకుంబరు, గ్రీన్ యాపిల్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క జ్యూసులు వాడుకోండి. తర్వాత విశుద్ధ చక్రము, సారీ థ్రోట్ చక్ర, కరెక్ట్. థ్రోట్ చక్ర విశుద్ధ చక్రకి బ్లూ జ్యూస్, బ్లూ కలర్ కదా దానికి సంబంధించింది కాబట్టి బ్లూబెర్రీ జ్యూస్ దొరికితే తీసుకోండి. దాంట్లో కోకోనట్ వాటర్ కలుపుకోవచ్చు బ్లూబెర్రీస్ దొరికితే. తర్వాత సో మూడో కన్ను చక్రం అంటే థర్డ్ ఐ చక్రం. దాంట్లో ఇండిగో జ్యూస్, పర్పుల్ గ్రేప్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పర్పుల్ గ్రేప్ జ్యూస్ బాగా తాగాలి. అది ఇండిగో జ్యూస్ అని చెప్తాం దాన్ని, అది హెల్ప్ చేస్తుంది. చివరగా సహస్రార చక్రానికి సంబంధించి వైట్ జ్యూస్, కోకోనట్ వాటర్, దాంట్లోకి బనానా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. బనానా మరియు కోకోనట్ వాటర్ రెండు జార్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఆ జ్యూస్ తీసుకుంటే అది మనకు సహస్రార చక్ర యాక్టివేషన్ పనికి వస్తుంది. సో ఇన్ని విషయాలు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీటిని కరెక్ట్గా ఫాలో కాండి. అన్ని 7 చక్రాలకు ఇప్పటికి పూర్తిగా మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజుతో. ఇవన్నీ కూడా మీరు పాటించండి, ఇంకా ఎంతోమందికి చెప్పండి, ప్రచారం చేయండి. మన ఫౌండేషన్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. 7 చక్రాలు మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా మీరు ఓపికగా సహనంగా విని మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజుతో ఇప్పటితో ముగిస్తున్నాం. అయితే ఈ వీడియో వచ్చిన తర్వాత మీరు చేయవలసిన పని ఒకటే, ఖచ్చితంగా ఆ వీడియోని చూడాలి, మళ్ళీ ఒకసారి చూసి అంతా మొత్తం మననం చేసుకోవాలి. తర్వాత ఇది అందరికి పంపించాలి. ఓకే, ఫార్వర్డ్ చేయాలి. దీనికి ఒక లైక్ చేసి మరి కామెంట్ కూడా చేయండి ప్రత్యేకంగా, మీకు ఏమర్థమైంది, ఎలా మీకు మీ జీవితంలో ఈ యొక్క చక్రాల యాక్టివేషన్కి ఎలా హెల్ప్ అయింది అనేది కూడా మీరు అక్కడ కామెంట్ రాస్తూ అయిందా. సో దీన్ని అందరికి కూడా ఎక్కువగా మీ గ్రూప్స్, మీకు ఉన్న కాంటాక్ట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్ అందరు కూడా ఫార్వర్డ్ చేయండి. అర్థమైందా. సో ఇవి అతి సులభంగా దొరికే టెక్నిక్స్. ఇంత అద్భుతంగా మనం వివరించుకుని మనం ఇంతవరకు 7 చక్రాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఎక్కడంటే అక్కడ దొరకదు ఈ యొక్క నాలెడ్జ్. ఓకే. తర్వాత ఏంటంటే దీనికి ఎంతెంతో డబ్బులు ఇచ్చి చక్రాల యాక్టివేషన్ కానీ తిరుగుతూ ఉంటారు అన్ని చోట్ల, అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవసరం లేదు, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పబడినాయి, అవునా కదా. కాబట్టి అందరూ దీన్ని పాటిస్తారని విశ్వసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ముగిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందామా, నెక్స్ట్ నేను వేరే సెషన్కి వెళ్తాను. ఓకే సార్, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అందులో ఈరోజు అనుకోకుండా ఈరోజు మన మ్యూజిక్ కూడా 963నే కనిపించింది సార్. యూట్యూబ్ స్టార్ట్ చేస్తేనే అదే పెట్టుకున్నాము. మీరు కూడా ఆ Very good. సబ్జెక్టే తీసుకున్నారు సార్ ఈరోజు. వెరీ గుడ్, వెరీ ఆ, గుడ్. సార్ మ్యూజిక్ కొద్దిగా కట్ అవుతూ ఉండింది, ఎందుకో మరి తెలియదు, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా కొద్దిగా. ఓకే సార్. కట్ అవుతావు. రైట్, చెప్పు. నరసింహ సార్ కంటిన్యూ చేస్తారు సార్. ఫాస్ట్గా 2-3 క్వశ్చన్స్, ఎక్కువ లేదు. ఎవరైనా క్వశ్చన్ ఉంటే ఏదా మీకు ఏం అర్థమైందో కొంచెం చెప్పి మనం ముగిద్దాం. తర్వాత మీరు కావాలంటే కంటిన్యూ చేయండి ప్రశ్నోత్తరాలు. రైట్, అన్మ్యూట్ చేసుకోండి. పర్లేదు, మీరే మాట్లాడండి, ఎందుకంటే టైం అవుతుంది. ఆయన ఇంకా టైం లేదు కదా. వెంకట ప్రసాద్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాటి రోజు నుండి సార్ 7 చక్రాల యాక్టివేషన్ చాలా మనకు బ్రహ్మాండంగా జరిగాయి. అవి పాటించేందుకు అందరం ప్రయత్నిస్తాం సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మనము ఈ విశ్వకి వచ్చేటప్పుడు పైనుంచి కిందికి యాక్టివేట్ అవుతుందా, కింది నుంచి పైకి యాక్టివేట్ అవుతుందా సార్ ఏదండి చక్రాలన్నీ? లేదు, మనం విశ్వశక్తి వచ్చేటప్పుడు విశ్వశక్తి అనేది పైనుంచి వస్తుంది. ఓకే, కానీ కింద ఉన్నటువంటి ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, విశ్వశక్తి మీలో సుషుమ్నలో ఫ్లో కావాలంటే, సుషుమ్నలో ఫ్లో అవుతేనే మీకు మెడిటేషను, ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం కలిగేది.
కాబట్టి ఆ చక్రాలను ఓపెన్గా ఉండి యాక్టివేట్ అయ్యి ఉంటేనే కింది నుంచి పైకి ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. లేదంటే ఎక్కడో చోట వస్తుంది, అక్కడ ఆగిపోతుంది. అట్లా ఆగిపోకుండా ఉండాలంటే ప్రతి చక్రం యాక్టివేట్ చేసుకోవాలి మనం. ప్రతిరోజు ఒక్కో రోజు, అందుకే చెప్పింది ఒక్కో రోజు ఒక చక్రం మీద పని చేయండి అని చెప్పింది. ఓకే, కింది నుంచి పైకి, సార్ కింద ఉండే అంటే మూలాధారం ఉన్నటువంటి కుండలిని శక్తి పైకి వెళ్ళాలి. పైనుంచి వచ్చే విశ్వశక్తి రెండు, ఆ రెండు కూడా మిళితమై సహస్రారం కలుస్తాయి. కలిసేటువంటి ప్రయత్నం మనం నిత్యం చేస్తూ పోవాలి. ఈ జన్మలే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఈ ప్రయత్నం జరగాలి. కింద ఉండేటువంటి మూలాధార శక్తి అంటే కుండలి శక్తి పైకి రావాలి, రైజ్ చేపియాలి. అంటే ఒక్కో చక్రం దాటుకొని పైకి వస్తుంది. అప్పుడు విశ్వశక్తితో, జగన్మాత శక్తితో, ఆది పరాశక్తితో ఎప్పుడైతే మిళితం అవుతుందో సహస్రాల్లో, అదే మన కొనే స్థితి అన్నమాట. అది ఉన్నత స్థితి. అది జరిగేంత వరకు మన ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఓకే, సో దానికి థ్యాంక్ యూ సార్. ఈ యొక్క థ్యాంక్ యూ చక్రాల సార్. యాక్టివేషన్ చేసుకోవాలి. అది ప్రతి చక్రం యాక్టివేట్ కావాలి, ఒకటే అని కాదు, కింది నుంచి పైన అని కాదు, ప్రతి ఒక్కటి ప్రతిరోజు వర్క్ చేసుకోవచ్చు. లేదా ఒక్కో రోజు ఒక దాని మీద వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ స్థితికి మనం చేరుకుంటాం. అంటే సీరియల్ ఆర్డర్ లో వెళ్ళాలా సార్? ఇప్పుడు ఏం మధ్యలో ఏదైనా చేయొచ్చా? ఏదేం చేయొచ్చు, నో థ్యాంక్ యూ. ప్రాబ్లం, నో ప్రాబ్లం. అది రైట్. సార్ ఇంకో డౌట్ సార్, మన ఇప్పుడు విజయవాడకు మనము అది స్కానర్ ఇస్తున్నారు కదా, అది రాకుండా ఏదైనా నంబర్ ఉన్నదా సార్ డొనేట్ చేయాలంటే? అదే స్కానర్లో కింద ఒక నంబర్ రాసి ఉంటుంది చూడండి. ఆ స్కానర్లో ఒక ఓకే నంబర్ కూడా ఉంది. కావాలంటే సపరేట్గా పెడతాం కానీ, బట్ లేదా కనీసం ఆ స్కానర్ ఓపెన్ చేస్తే అది కింద ఒక నంబర్ రాసి ఉంటుంది, ఆ నెంబర్కి పంపించచ్చు మీరు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సో మరి మేడం, ఈ యొక్క విజయవాడ కార్యక్రమం గురించి ప్రతిరోజు కూడా అందరికీ తెలియజేస్తురండి. దానికి ఇంపార్టెన్స్ ఒక్కో రోజు ఒక్కొక్క మాస్టర్ గురించి చెప్తూ పోవచ్చు మీరు. దాంట్లో అన్ని అంశాలు, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 20 సబ్జెక్టుల పైన తీసుకున్నాం. దాంట్లో ఎన్నో చికిత్సలు, ధ్యానము, జ్ఞానంతో పాటు. ఓకే, సో అంటే చెప్పాలంటే ఒక ఆశ్చర్యకరంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరగవు కూడా. ఎక్కడో ఉంటే ధ్యానం, జ్ఞానం ఉండే ఉంటుంది, మిగతాది ఎవరు ఏం మాట్లాడరు. ఓకే, మిగతాది ముద్రలు లేవు, ఆకుప్రజర్ లేదు, న్యాచురల్ ఫార్మింగ్ లేదు, శివంబు లేదు, ఏమీ ఉండవు అక్కడ. కాబట్టి ఈ కార్యక్రమం గురించి అతి ఎక్కువ ప్రచారం జరగాలి, మన యూట్యూబ్ జరగాలి. ప్రతిరోజు మీరు దాంట్లో ఉన్న అంశాలు ఒక్కో రోజు ఒకటి తీసుకుని కూడా చెప్పొచ్చు. అక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా. సో మీరు ఆ స్పీకర్స్ నేమ్స్ ఓపెన్ చేస్తే కింద ఎవరెవరు దేంట్లో ఎక్స్పర్ట్ తెలిసిపోతుంది. అలాగా చేసుకుంటూ వచ్చాం. మర్మ చికిత్స, ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి, ఇవన్నీ మన ముని ఋషులు ఊరికే రాయలేదు, వాళ్ళేం టైంపాస్కి రాయలేదు. ఎందుకంటే ధ్యానం చేసేవాళ్ళు ఒక 10% ఉంటే భూమి మీద, ధ్యానం చేయనటువంటి వాళ్ళు 90% ఉన్నారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటారు, మా ఇంట్లో ఉంటారు, అందరి ఇంట్లో ఉంటారు. ధ్యానం చేసేది ఒకరు, ధ్యానం చేయని వాళ్ళు 3 ప్రతి ఇంట్లో కూడా. బాగా ఆలోచిస్తే అవునా కదా. మీరు ఏం చెప్తే వాళ్ళు ధ్యానం చేయరు. మీరు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మీకు వ్యతిరేకం అవుతారు వాళ్ళు. అవునా? దీని మీనింగ్ ఏంటి అంటే, అక్కడ ఏంటి అర్థం చేసుకోవాలంటే, ఈ భూమి మీద ప్రతి ఇంట్లో కూడా అన్ని ఆత్మలు కలిసి నివసిస్తూ ఉంటాయి. మీరు వచ్చేసి వృద్ధాత్మ, వాళ్ళు వచ్చేసి శైశవాత్మ, బాలాత్మ. మీ మాట ఎందుకు వింటారు వాళ్ళు? ఎందుకు ధ్యానం చేయాలి? నాకు అవసరం లేదంటారు వాళ్ళు. నువ్వు చేసుకో కావాలంటే, నాకు చెప్పొద్దు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని నీకే చెప్తారు వాళ్ళు. సో కాబట్టి మనం బేజారు పడొద్దు, ఏం చేయొద్దు. ఈ విశ్వం అందరికీ అవకాశం ఇచ్చింది, అందరు బతకడానికి అవకాశం ఇచ్చింది. ఆ ఆత్మలు కూడా నిదానంగా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వస్తూ అవి కూడా వృద్ధి చెందుతాయి అనేటువంటిది ఈ విశ్వమాత, జగన్మాత ఆశ, ఆ పరమాత్మను ఆశ. ఎవరిని నెగ్లెక్ట్ చేయరు ఆయన. ఇది ఎంత పాపాత్ముడైనా, ఇది ఎంత క్రిమినల్ అయినా కానీ వానికి కూడా అవకాశం ఇస్తుంది భూమి. అంటే ఈ విశ్వము, ఆ సృష్టికర్త అందరికీ అవకాశాలు ఇస్తాడు. వాడు ఎదుగుతాడు, తెలుసు. ఈ జన్మ కాకపోతే 10 జన్మలు కాకపోతే 100 జన్మలు ఎదుగుతాడు. వాడు వేస్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. అర్థమైందా? కాబట్టి ఇలాంటి వాళ్ళను మనం వదిలేయలేం. కాబట్టి ఋషులు ముళ్ళు ఏం చేశారంటే, రీసెర్చ్ చేసి వీడు ధ్యానం చేయడు, ఏం చెప్పినా ధ్యానం సంపూర్ణ ఆరోగ్య ప్రసాదిని, సంపూర్ణ జ్ఞాన ప్రసాదిని, అవునా, సంపూర్ణ బుద్ధి ప్రసాదిని, సర్వరోగ నివారిణి. అయితే చేయడు కదా, ఇంకా అప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి కావాల్సినవి ఏంటివి అని చూస్తే, వాళ్ళకి ఎలాంటి చికిత్సలు ఇస్తే వీళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ జీవితాన్ని నడుపుకొని వెళ్ళిపోతారనే ఆలోచనతో ఈ అనేక చికిత్సలు వాళ్ళే కనిపెట్టింది. అవునా? శివుడు, పార్వతి చెప్పే దాంట్లో ఈ విద్యలన్నీ బయటకు వచ్చాయి.
స్వర విజ్ఞానం వచ్చింది, శివంబు థెరపీ వచ్చింది, ముద్రా చికిత్స వచ్చింది. ఆ? ఎన్నో గ్రంథాల్లో ఇవన్నీ రాసింది అనమాట. ఎన్నో గ్రంథాల్లో మునులు ఋషులే ప్రత్యేకంగా ఆలోచించి ఈ ధ్యానం చేయని వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ భూమి మీద. యుగ యుగ మార్పిడిలో యుగానికి అనుకూలంగా జనాల యొక్క ఆలోచనలు, జనాల యొక్క ఆ బుద్ధి ఉంటుంది. దానివలన వాళ్ళందరికీ సహకరించేలాగా, వాళ్ళకు కూడా హెల్ప్ చేసేలాగా ఉండాలని చెప్పి ధ్యానం పక్కన పెడితే ఇంకేమున్నాయని చూస్తే ఇవన్నీ ఉన్నాయి. ఆకుపంచరు, ఆకుప్రెజరు, ముద్రా థెరపీ, శివంబు థెరపీ, ఇవన్నీ ఉన్నాయి. అందరికీ సహకరించేలాగా ధ్యాని కావచ్చు, ధ్యాని కాకపోవచ్చు, కానీ అందరికి సహకరించేలాగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం కంపల్సరీ జరగాలి ఈ భూమి మీద. ఇది ఎవరు చెప్తున్నారు? నేను ధ్యానం చేస్తా, నువ్వు ధ్యానం చేయి, నేను ధ్యానం చేస్తా, నువ్వు ధ్యానం చెప్పడమే సరిపోయింది. ఆహారం తినే అంటే నువ్వు ధ్యాని అయినా, యోగి కాకపోయినా, సామాన్యుడైనా, పామరుడైనా కానీ ఏమి ఇవ్వాలి? దేహానికి మంచి ఆహారం ఇవ్వాలా లేదా? దానికి ఇచ్చే ఆహారం, దానికి ఇచ్చే నీరు, దానికి ఇచ్చే గాలి కరెక్ట్గా ఉంచుకోవాలా లేదా ఈ భూమి మీద? ఈ అవేర్నెస్ ఎవరు ఇస్తారు? ఈ చైతన్యాన్ని ఎవరు తీసుకురావాలి? ఎందుకు ఇలా మనం చేస్తున్నాం? ఎందుకు గాలి నాశనం చేశాం, నీరు నాశనం చేశాం, ఆహారం నాశనం చేశాం? ఇంకేముంది? ఇక్కడ ఏం మిగిలి ఉంది? మీరు కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేస్తారా? ఆహారం తినకుండా ఉంటారా? అవకాశం ఉందా? అందరికీ అవకాశం ఉందా? పోనీ ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది డీప్ మెడిటేషన్కి వెళ్ళారు? ఎంతమంది అంటే లోతైన ధ్యానం ఎంతమంది చేస్తున్నారు? మరి అంటప్పుడు ఇచ్చే ఆహారం కరెక్ట్ లేకపోతే దేహం చెడిపోతుంది. శరీరం కలుధర్మ సాధనం అని చెప్పారు. అంటే సాధన చేయాలన్నా ఈ శరీరం గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. హిమాలయ యోగులంతా చెప్పేది ఇదే. శరీరాన్ని ఫస్ట్ దాని ఏమంటారంటే కండబలం, లేదంటే మన యొక్క శరీర బలం అని చెప్తారు. అది గట్టిగా పెట్టుకోండి, తర్వాత బుద్ధి బలం, తర్వాత దైవ బలం అని చెప్పి మన హిమాలయ యోగి మాస్టర్ మొన్న వచ్చిన సురేష్ గారు, ఏంజల్ సురేష్ గారు కూడా చెప్పారు. ఈ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క దేహాన్ని ఆరోగ్యంగా ఉంచాలి, పరిసరాలను ఆరోగ్యంగా ఉంచాలంటే ఆ అవేర్నెస్ కూడా కావాలి. అది కూడా మన ఫౌండేషన్లో ఇస్తూనే ఉన్నాం. అర్థమైందా? సో ఇన్ని విషయాల మీద మీరు మాట్లాడవచ్చు మేడం. ప్రతి ఒక్కరోజు మాట్లాడి అందరినీ ఆ కార్యక్రమానికి వచ్చేలాగా మీరు అందరికీ మోటివేట్ చేయండి, అర్థమయ్యేలాగా చేయండి. ఓకే సార్. ఓకే సార్, ఖచ్చితంగా రోజు షేర్ చేస్తూనే ఉన్నాం సార్. ఇలా ఇంకా రేపటి నుంచి ఇంకా కొంచెం డీప్ గా థెరపీస్ ఏంటివి అనేది కూడా అన్ని వివరించి చెప్తాం సార్ క్లాస్ లో కూడా. చెప్పండి. ప్రతిరోజు కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి వాట్సాప్లో. సో ఓకే సార్. ప్రత్యేకంగా ఫార్వర్డ్ చేసినా కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి. ఈ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటి, ఇది అందరికీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కూడా ప్రచారం చేయనియండి, పర్వాలేదు. రైట్ ఓకే సార్. రైట్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ ఇది శాస్త్రారంది క్వశ్చన్స్ చెప్పారు కదా సార్. ఇప్పుడు 10 questions లో ఎస్ ఆర్ నో అని చెప్పారు కదా. అవును. దాంట్లో నేను చేసుకున్న దాంట్లో ఎస్ ఆర్ నోలో 5 ఎస్ 5 నో ఉన్నాయి సార్. అయితే మీరు ఇంకో అర్థంలో ఉన్నారనమాట, మధ్యలో వచ్చి నిలబడ్డారు కాబట్టి ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకే ఓకే ప్రాక్టీస్ చేస్తే అన్నీ కూడా మీకు ఎస్ వచ్చేస్తాయి, అంటే అన్నీ కూడా నో వచ్చేస్తాయి. ఓకే, అన్నీ నో వచ్చేస్తాయి. ఓకే ఓకే బాగా సార్. ప్రాక్టీస్ చేస్తూ పోతే అన్నీ నో వస్తాయి. నో వచ్చినాయంటే మీ చక్రం కరెక్ట్గా పనిచేస్తున్నట్టు, ఓపెన్ అయినట్టు. ఓకే 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 సార్. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకేమా? కార్యక్రమాన్ని నేను ఎగ్జిట్ అవుతాను, మీరు కంటిన్యూ చేస్తే ఇంకోసేపు కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే, 7:30 వరకు మెడిటేషన్, సైలెంట్ మెడిటేషన్ చేపిస్తాను మెడిటేషన్ ఉంది సార్. కదా, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చెప్పండి. ఓకే రైట్. ఓకే. అందరికీ ధన్యవాదాలు, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మన ఫౌండేషన్ ఎలాంటిది అన్నది 6 నెలల కిందట నేను ఎలా ఉన్నాను, 6 నెలల తర్వాత మేము ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నాము అన్న ఉదాహరణలకు మాకు మేమే సాక్షి సార్. ఇంత మంచి ప్లాట్ఫామ్ మాకు అందించినందుకు కూడా మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మాస్టర్స్, మనం ఇంకొక 20 minutes సైలెంట్ మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ కళ్ళు మూసుకోండి మాస్టర్స్. మేడం
ఆఖరి 10 నిమిషాలు మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ రెండు కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన రెండు అరచేతులు చూసుకుందాం మాస్టర్స్. నరసింహులు గారు అన్మ్యూట్ చేసుకొని సెషన్ ఎండ్ చేయండి. ఓకే మేడం. మేడం సిట్టింగ్లో ఇవ్వాలి మేడం. కాదు, మీరు సెషన్ మామూలుగా సెషన్ ఎండ్ చేయండి, మాట్లాడండి. విజయవాడ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ చెప్పి ఉమ్, నేను నేను మీకు హోస్ట్ చేస్తాను నేను మిమ్మల్ని, అప్పుడు మీరు సెషన్ ఎండ్ చేయొచ్చు. ఓకే మేడం. చెప్పండి. ఈరోజు రంగనాథ్ మాస్టర్ గారు మనకి దాని ఇది ఆ, సహస్ర చక్రాల గురించి, ముద్ర థెరపీ గురించి, కలర్ థెరపీ చాలా చక్కగా వివరించినారు మాస్టర్స్. ఈరోజు ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. తిరిగి 11 గంటలకి కలుసుకున్నాం మాస్టర్. మిమ్మల్ని హోస్టింగ్ ఇచ్చాను, మీరే ఇప్పుడు ఎండ్ మీద క్లిక్ ఇవ్వండి. కింద ఎండ్ ఉంటుంది చూడన్న. కింద మేడం ఆ, లాస్ట్కి రాలా మేడం? ఓపెన్ స్క్రీన్ మీద మీకు ఉంటుంది ఇప్పుడు. మామూలుగా లీవ్ అని ఉంటుంది కదా, అది కాకుండా మీకు ఎండ్ అని ఉంటుంది ఇప్పుడు. ఎండ్ అనే ఇక్కడ మీట్ ఉంది, స్టాప్ వీడియో ఉంది, ఆడియో ఉంది మేడం. ఎండ్ ఉంది. ఓకే. ఆ, అది ఓకే మాస్టర్స్. తిరిగి 11 గంటల సెషన్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.